కడలూరు బోట్ల వివాదంపై మత్స్యకారులు మరోసారి సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పట్టుపుపాలెంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 164 గ్రామాలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు. పక్క రాష్ట్ర బోట్లు ఏపీ మత్స్య సంపదకు దోచుకు వెళుతూ ఉంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే కడలూరు బోట్లను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరితో మత్స్యకార జీవితాలు ఆందోళనకు గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎంఎస్ఆర్ యాక్ట్ను పునర్వ్యవస్థీకరించి తమిళనాడు, పాండిచేరి బోట్లను మన తీరంలోనికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ పట్టపు కులాన్ని ఎస్టీ జాబితాలోనూ లేదా ఎంబీసీలోనూ చేర్పించాలి. అలాగే పట్టపు కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 35,000 జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 4 లక్షల పైబడిన జనాభా ఉన్న 4 రాష్ట్రాలు 4 జిల్లాల్లో విస్తరించిన పట్టపు సమాజాన్ని నిర్లక్ష్యం చేసింది. చాలా అన్యాయం. కాబట్టి మాకు ఖచ్చితంగా పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.